2002 ఓటర్లకు 2025 ఓటర్ల లిస్టుకు మ్యాప్ చేసే కార్యక్రమం కొనసాగుతుందని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి విజయలక్ష్మి అన్నారు. ఈ మేరకు ఎంటీఎంసీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర, ఏడీసీ శకుంతల తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు 2002 ఓటర్లని 2025లో ఉన్న ఓటర్ లిస్టుకి మ్యాప్ చేయాల్సిన ఆదేశాలు ఉన్నందువలన గత 3 నెలలుగా మనం ఈ ప్రక్రియని కొనసాగిస్తున్నాము. అయితే మండలంలో మన నియోజకవర్గంలో ఉన్న కొంతమంది బిఎల్ఓలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి లోపల వాళ్ళ పురోగతి ఉన్నందువలన ఎందుకు ఏమిటనేది తెలుసుకోవడం కోసం మనం ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి వారికి ఈ విషయంగా అవగాహన కలిగించి ఏ విధంగా చేసుకున్నట్లయితే వాళ్ళ పురోగతిని పెంచే అవకాశం ఉంటుందనేది ఈరోజు తెలియజెప్పడం జరిగింది. రకరకాల సర్వేలు, పని ఒత్తిళ్ల కారణంగా అలాగే కొంత అవగాహన లోపల కారణంగా వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ టార్గెట్ని పూర్తి చేసుకోలేకపోయారు. ఈరోజు రేపు పూర్తి స్థాయిలో ఇదే పని మీద ఉండి ఆ యొక్క పురోగతిని 85% ప్రభుత్వం నిర్దేశించిన దానికి ప్రకారంగా చేరుకోవాలని వీళ్ళందరికీ కూడా సూచనలు ఇచ్చి ఉన్నాము. మేము మన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఏఈఆర్ఓలు అందరం కూడా మనం ఈరోజు మన బిఎల్ఓలకి సమావేశం నిర్మించుకున్నామండి. సో ప్రజలందరికీ కూడా మీ ద్వారా మా విజ్ఞప్తి ఏంటంటే 2002 కనుక ఓటర్లుగా నమోదై ఉంటే వాళ్ళకు సంబంధించిన పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడైనా ఓటర్లుగా నమోదై ఉంటే మా బిఎల్ఓలకి సహకరించి వాళ్ళ యొక్క ఎపిక్ అంటే ఓటర్ కార్డు వివరాలు కనుక ఇచ్చినట్లయితే మనం మ్యాప్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఉత్తరోత్తర ప్రజలకు కూడా ఉపయోగంగా ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలు ఏమి రామున్నాయో తెలియదు కాబట్టి ఓటర్గా మ్యాప్ అయ్యి ఉంటే కనుక ప్రభుత్వం యొక్క ఏదైనా ఫ్యూచర్లో మనకి ప్రజలకు అనుకూలంగా ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి కాబట్టి తప్పనిసరిగా మ్యాప్ అవ్వాలి. అలాగే 2002 ఓటర్లుగా ఇప్పుడున్న వాళ్ళు నమోదు అయి ఉండకపోతే ఎక్కడ నమోదై ఉన్నారు, ఇనీషియల్గా వాళ్ళు 2000 ఇక్కడ రావడానికి ముందు ఎక్కడ నమోదై ఉన్నారు ఆ వివరాలు కూడా బిఎల్ఓలు మీ ఇంటికి వస్తారు. దయచేసి కోఆపరేట్ చేసి వాళ్ళకి ఆ వివరాలు ఇచ్చినట్లయితే వాళ్ళని కూడా ఈ ఓటర్ లిస్టులో మ్యాప్ చేయడం జరుగుతుంది. తద్వారా ప్రభుత్వం ఉత్తరోత్తర తీసుకునే నిర్ణయాలకి వీళ్ళు కూడా వాటి ఉపయోగించుకునే విధంగా ఉండాలి. అంటే తప్పనిసరిగా మ్యాప్ అయి ఉండాలి. అందరూ కూడా ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామండి. అలాగే మా యొక్క ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేసేటువంటి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నేను ప్రతిసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూనే ఉన్నాను. మా విజ్ఞప్తిని ప్రజల ద్వారా మీ